అందరికీ నమస్కారం. మిత్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 3వ తారీఖు అక్టోబర్ 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆశ్వీజ మాసం శరదృతువు దక్షిణాయనం గురువారం. ఈ రోజు తిథి శుక్ల ఏకాదశి మధ్యాహ్నం 2:33 వరకు. తదుపరి ద్వాదశి. ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం 6:48 వరకు. తదుపరి ధనిష్ట. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలను చర్చిస్తారు. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమపడ్డా ఫలితం ఉండదు. సోదరులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. తదుపరి సింహరాశి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ దర్శనాలను చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. తదుపరి కన్యా రాశి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడగలుగుతారు. దూరపు బంధువులను కలుసుకొని వివాహ విషయమై చర్చ చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి తులారాశి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. శ్రమతో కూడిన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. బంధుమిత్రులతో గృహాన ఉత్సాహంగా గడుపుతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాన్ని అందుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల విస్తరణకి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలను అందుకుంటారు. తదుపరి మకర రాశి. వ్యయ ప్రయాసాలతో గాని పనులు పూర్తి కావు. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల వలన మానసిక ప్రశాంతత అనేది లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. తదుపరి కుంభరాశి. ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సకాలంలో పూర్తి చేసుకుంటారు. గృహాన శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి మీనరాశి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.